అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ హౌ టు బీ సేఫ్ ఫ్రమ్ ఏఐ. ఈ క్వశ్చన్ ఏఐ డెవలప్మెంట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీలో చాలామందికి ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, హిట్ దట్ లైక్ బటన్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డెఫినెట్లీ ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో విల్ డిస్కస్ 2 ఆస్పెక్ట్స్ అనమాట. ఆస్పెక్ట్ నెంబర్ 1, మీ కరెంట్ డొమైన్లో, మీ ప్రస్తుత జాబ్లో మీరు ఏఐ నుంచి సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఏమో మీరు ఏఐ డొమైన్లోకి ఏ విధంగా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ ఆస్పెక్ట్. సి గైస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూ డొమైన్, ఏ డొమైన్లో ఉన్న ఐటీ ఫీల్డ్లో అయితే లెర్న్ ఆటోమేషన్ గైస్. అగైన్ ఆటోమేషన్ ఏ లాంగ్వేజ్లో అంటే ఐ వుడ్ ప్రిఫర్ పైథన్, షెల్ స్క్రిప్టింగ్ కూడా పర్లేదు. ఓకే, లెర్న్ ఆటోమేషన్ ఫర్ షూర్. కమింగ్ టు టిప్ నెంబర్ 2, మీ డొమైన్ ఎక్స్పర్టీస్ని పెంచుకోండి. ప్రస్తుతం మీరు ఏ డొమైన్లో ఉంటే ఆ డొమైన్లో, ఇట్ కెన్ బి ఫుల్ స్టాక్, డెవాప్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎనీ డొమైన్. మీరు ఉన్న డొమైన్లో, మీ కరెంట్ డొమైన్లో ట్రై టు ఇంక్రీజ్ యువర్ ఎక్స్పర్టీస్. అది కూడా అంటే కంప్లీట్గా లెట్స్ సే ఫుల్ స్టాక్ ఉంది, మీరు ప్రతిరోజు ఫ్రంట్ ఎండ్ కోడ్, బ్యాక్ ఎండ్ కోడ్, డేటాబేస్ కోడ్ అన్ని కోడ్లు రాసారు కదా. యూ విల్ బి ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్. మీకు మేబీ ఎక్స్పర్టీస్ ఆ మూడిట్లో ఒక విషయంలో ఉంటుంది. అగైన్ మేబీ డెవాప్స్ ఉంది, మీరు ప్రతిరోజు ప్రతి టూల్తోనూ పనిచేయరు కదా. ఒకరోజు మోస్ట్లీ యూల్ బి ఫోకసింగ్ ఆన్ మేబీ ఆర్కెస్ట్రేషన్ ఆర్ పైప్ లైన్స్ ఆర్ మానిటరింగ్, ఏదో ఒకటి కదా, సెక్యూరిటీ. సో ఆ విధంగా మీరు దేంట్లో అయితే ప్రస్తుతానికి ఫోకస్ చేస్తున్నారు మీ జాబ్లో, దాంట్లో డొమైన్ ఎక్స్పర్టీస్ పెంచుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ సే మీరు డేటా సైన్స్లో ఎక్స్పర్టీస్ పెంచుకుందాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఓడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 27th ఏప్రిల్ని స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉంది కదా ఫాము, ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్. నౌ దీంట్లోని ఫీచర్స్ చూసుకుంటే మీకు 115కి పైగా లైవ్ సెషన్స్, 530కి పైగా సెల్ఫ్ పేస్డ్ రిసోర్సెస్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, లైవ్ డౌట్ క్లారిఫికేషన్, ల్యాబ్స్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, డెడికేటెడ్ జాబ్ పోర్టల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయంట. యూ కెన్ చెక్ ద లిస్ట్ హియర్. దాంతోపాటు యూ విల్ సీ డిఫరెంట్ డీటెయిల్స్ అబౌట్ దేర్ కోర్స్, వాళ్ళ స్టూడెంట్స్ గురించి, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఈ పేజ్లో చెక్ చేయొచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. ఇందుకెళ్తే యూ విల్ సీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సర్వీసెస్ దట్ దే ఆఫర్, కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్, వర్క్షాప్స్ ఆన్ వర్క్ ప్లేస్ బిహేవియర్ ఎక్సెట్రా. ఇంకా స్క్రోల్ చేస్తే యూ విల్ సీ ద డీటెయిల్డ్ సిలబస్, కోర్ మాడ్యూల్స్ ఉంటాయి, బోనస్ మాడ్యూల్స్ ఉంటాయి, కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ ఉంటాయి, యూ విల్ హ్యావ్ టూల్స్ దట్ దే టీచ్. దాంతోపాటు వాళ్ళు మీతో చేయించే ప్రాజెక్టులు ఉంటాయి. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, వాళ్ళ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్టుల లిస్ట్ కూడా ఇక్కడ కింద ఉంటుంది. యూ కెన్ చెక్ దట్ ఇఫ్ యూ వాంట్. ఓవరాల్గా మొత్తం చెక్ చేశాక ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా ఈ ఫామ్ని ఫిల్ చేయండి, దే విల్ కాల్ యూ బ్యాక్. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ప్రమోషన్ అని కాదు కానీ డెఫినెట్లీ మీ డొమైన్లో ఎక్స్పర్టీస్ పెంచుకోండి. ఇట్ కెన్ బి ఎనీ డొమైన్, ఓకే, నాట్ జస్ట్ డేటా సైన్స్, ఎనీ డొమైన్, డెవాప్స్ అవ్వచ్చు, ఫుల్ స్టాక్ అవ్వచ్చు, ఎనీ డొమైన్ గైస్. ఓకే, ఆ తర్వాత ట్రై టు యూజ్ యాజ్ మెనీ ఏఐ టూల్స్ యాజ్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే మీరు ఎన్ని ఏఐ టూల్స్ వాడుతూ మీ వర్క్ని మీరు కంప్లీట్ చేస్తే అంత మీరు మీ జాబ్ రోల్కి రెలవెంట్గా ఉంటారు. ఎందుకంటే ఫ్యూచర్లో జాబ్స్ రిప్లేస్ అవుతున్నప్పుడు ఎవరైతే ఈ ఏఐ టూల్స్ని వాడుతూ ఉంటారో వాళ్ళకే జాబ్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే దేర్, మీ డొమైన్లో ఏవైతే ఏఐ టూల్స్ ఉన్నాయో వాటిని నేర్చుకోండి, వాటిని వాడండి. డెఫినెట్లీ కొన్ని ఆఫీసెస్లో, కొన్ని కంపెనీస్లో పాలసీస్ ప్రకారం ఏఐ టూల్స్ని వాడలేరు. ఆ విధంగా ఉంటే పర్సనల్గా, ఓకే, మీ పర్సనల్ కంప్యూటర్లో ట్రై టు యూస్ దోస్ టూల్స్, నేర్చుకోండి, వాటిని బాగా హెల్ప్ అవుద్ది. ఓకే, నౌ జంపింగ్ ఆన్ టు ఏఐ డొమైన్. సో ఆల్రెడీ నేను 2024లో ఈ ఏఐ ఎంఎల్ ఎలా నేర్చుకోవాలని చెప్పి ఒక వీడియో చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ దాట్. అది చేశాక, ఆ బేసిక్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి గైస్. యూ విల్ హ్యావ్ 3 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే బిల్డింగ్ యువర్ ఓన్ ఏఐ మోడల్స్. ఓకే, మీకు సోషల్ మీడియాలో కొంతమంది మేము మా సొంత ఏఐ మోడల్స్ని బిల్డ్ చేశామని చెప్పి కనబడతారు. నమ్మకండి గైస్, దే ఆర్ జస్ట్ ర్యాపర్స్. నా ఒపీనియన్లో మాత్రం ఒకవేళ మీరు ఇండివిజువల్ అయితే, అంటే ఒకవేళ మీరు ఒక కంపెనీ కాదు, ఇండివిజువల్గా ఈ ఏఐని నేర్చుకుంటున్నారు, ఏఐ డొమైన్లోకి వెళ్దాం అనుకుంటున్నారు అనుకుంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్ ఫర్ యూ. బికాజ్ మీరు మీ సొంతంగా ఏఐ మోడల్స్ని బిల్డ్ చేయాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ డేటా, యూ నీడ్ లాట్ ఆఫ్ కంప్యూట్ పవర్. రెండు కూడా, అగైన్ డేటా యూ కెన్ డూ సంథింగ్ స్క్రేపింగ్ అండ్ ఆల్, బట్ డెఫినెట్లీ కంప్యూట్ చీప్ కాదు. ఇట్స్ రియలీ కాస్ట్లీ ఇఫ్ యూ వాంట్ టు ట్రైన్ లార్జ్ మోడల్స్. ఓకే, సో దీంట్లో మీ టైంని ఎక్కువ వేస్ట్ చేసుకోకండి. బికాజ్
ఏదైతే ఈ పని ఏదైతే ఉందో ఇవి ఆల్రెడీ ఈ పనిని పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఎన్నో కోట్ల ఫండింగ్తో ఆల్రెడీ చేస్తున్నాయి. అన్ని కోట్ల ఫండింగ్ మీ దగ్గర ఉంటే చేయండి, లేకపోతే మాత్రం స్టే అవే ఫ్రమ్ దిస్, ఎందుకంటే అనవసరంగా డైవర్ట్ అయిపోతారు. సెకండ్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ ఈజ్ మీకు బోల్డ్ అన్ని ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి. ఓకే, బోల్డ్ అన్ని బెంచ్ మార్క్ మోడల్స్ ఉంటాయి. ఓకే, వాటి యొక్క మోడల్స్ వాటి యొక్క వెయిట్స్, ట్రైన్డ్ వెయిట్స్ దొరికేస్తాయి మీకు. మీరేం చేయొచ్చు అంటే యూ క్యాన్ డూ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అండ్ వాటిని ఫైన్ ట్యూన్ చేయొచ్చు. ఓకే, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటే ఏంటో తెలియదు నేర్చుకోండి, అండ్ దెన్ ఫైన్ ట్యూన్ దెమ్. ఓకే, దిస్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ మీ నా పర్సనల్ ఫేవరెట్ ఏంటి అంటే ఈ మూడిట్లో దిస్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. ఓకే, ఇఫ్ యూ రియలీ హ్యావ్ టైమ్ అండ్ మీకు ఈ చెప్పిన ఏఐ డొమైన్లో ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే, బేసిక్ నాలెడ్జ్ ఉంటే, దిస్ ఈజ్ ద గుడ్ రౌట్ టు స్టార్ట్ విత్. ఓకే, థర్డ్ రౌట్ ఏంటంటే రోజు వస్తున్న కొత్త ఏఐ టూల్స్ మీద ఒక కన్నేసి ఉంచండి, వాటిని నేర్చుకోండి. ఓకే, రోజు కొత్త కొత్త డొమైన్స్లో కొత్త కొత్త ఏఐ టూల్స్ వస్తున్నాయి. బట్ అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ అవి ఏంటి గైస్? టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వాయిస్, టెక్స్ట్ టు వీడియో, వీడియో టు వీడియో, ఇమేజ్ టు వీడియో, ఆడియో టు మ్యూజిక్, టెక్స్ట్ టు మ్యూజిక్, ఇటువంటి మీకు కొన్ని బకెట్స్ ఉన్నాయి. ఓకే, ఆ బకెట్స్లోనే ఏ టూల్ వచ్చినా సరే కొత్త టూల్ వస్తుంది. ఒక బకెట్ని ఫిక్స్ అవ్వండి అండ్ ఆ బకెట్లో కొత్తగా ఏ టూల్ వచ్చినా సరే లెర్న్ దట్ టూల్. దట్ ఈజ్ వాట్ ఐ వుడ్ సే ఫర్ ఆప్షన్ 3. బట్ ఒకవేళ మీకు ఏఐ ఎంఎల్ మీద నాలెడ్జ్ ఉంటే, నేర్చుకుంటున్నారు అనుకుంటే ఆప్షన్ 2 ఈజ్ బెటర్. ఆప్షన్ 1లోకి వెళ్ళకండి, డైవర్ట్ అవ్వకండి. చేస్తామంటే ఇట్స్ అప్ టు యూ, బట్ నా ప్రిఫరెన్స్ మాత్రం డోంట్ గో ఇన్ టు ఆప్షన్ 1. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, రెండు ఆస్పెక్ట్లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ డూయింగ్, మీకు ఫ్యూచర్లో ఏఐ ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలియదు. ఓకే, చాలామంది ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, లెట్ మీ ఇన్ ద కమెంట్స్, ఐల్ మేక్ అ వీడియో. బట్ ఏజీఐ వస్తుంది అంటున్నారు. వన్స్ ఏజీఐ ఈజ్ ఇన్ టు ప్లే, యూ నెవర్ నో హౌ థింగ్స్ ఆర్ గోన్ చేంజ్. సో ఒక సైడ్ హసిల్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్స్ వాట్ ఐ వుడ్ మేబీ రికమెండ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.